హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. చూడండి సూర్యోదయం ఎంత బాగుందనంటే, మీకు కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదండి, రియల్గా అయితే చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఉదయాన్నే లేవడం చాలా అరుదు. ఆ అరుదులో ఈ సూర్యోదయం చూడటం ఇంకా బాగా అనిపించింది అనమాట. ముందు రోజు నేను త్వరగా పడుకున్నాను, 9 o'clockకే పడుకున్నాను. సో అందుకని ఎర్లీగా లేచాను. 9 o'clock పడుకోవడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. బికాజ్ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో 9 గంటలకు పడుకోవడం అనేది వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ప్రతిసారి 12, 1 అలా అవుతుంది. ఆఫీస్ వర్క్ ఉంటుంది కదండి. సో 1 o'clockకి అలా పడుకునేసరికి మార్నింగ్ లేవలేను. అందుకని ఇంకా ఆ రోజు త్వరగా పడుకొని త్వరగా లేచాను. ఇంకా మనం యాజ్ యూజువల్ ఇంకా లేవగానే బయట ఊడ్చేసి ముగ్గు పెట్టడమే ఫస్ట్ అనమాట నేను చేసే పని ఎప్పుడైనా సరే. ఎందుకనంటే ఇంకా ఉదయాన్నే లేచినప్పుడు అయితే ఖచ్చితంగా ముగ్గు పెడతాను. రెగ్యులర్గా పెడతానండి. కాకపోతే 15 daysకి ఒకసారి అలా బాడీ రెస్ట్ కోరుతుంది. ఎందుకనంటే రెగ్యులర్గా వర్క్ చేస్తాను కదండి. నా మాట ఇప్పుడు నిజమే, ముగ్గు పెడితే లక్ష్మీదేవి ఇలా వస్తుంది అనేది కొంతమంది అంటారు. అది నిజమే. అది నేను నమ్మకపోయినా శుభ్రంగా ఉండడం అనేది గొప్ప విషయమే, మంచి విషయమే. అయితే కొన్నిసార్లు నేను రెగ్యులర్గా క్లీన్ చేసి ఇంకా క్లీన్ చేసిన చేయకపోయినా ఒకేలా ఉంటుందని అనుకున్నప్పుడు మాత్రం లేవలేనండి. నేను ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నాను, అందుకోసమే చెప్తున్నాను. ఒక్కోసారి నా బాడీ రెస్ట్ కోరుకుంటుంది కదా. సో ఆ రోజు రెస్ట్ తీసుకోవాలని పడుకొని లేట్గా లేస్తాను. ఇది ఎక్కువ మోస్ట్లీ సాటర్డే, సండే టైంలోనే ఇలా చేస్తాను. ఎందుకంటే ఆ రోజే నాకు వీలుంటుంది. కొంచెం లేట్గా లేచినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఆఫీస్ పరంగా. అందుకనే కొంచెం లేట్గా లేస్తాను. ఇంకా బయట క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేశానండి. ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుందో నా ఇల్లు అయితే. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేస్తున్నాను. ఆలు కర్రీ వండుతున్నాను. రైస్ పెట్టేసి ఆలు కర్రీ వండుతున్నాను. ఈరోజు వదినను అల్లుడు వస్తున్నారు. సో వదిన ఫాస్టింగ్. సో తన కోసం కూడా ఎక్కువగా, వాళ్ళిద్దరి కోసం కూడా ఎక్కువగా వంట చేశాను. వంట చేసి ఆవిడకి పక్కకు తీస్తే ఆవిడ తింటారనమాట. సో నేను వ్లాగ్స్ ఎలా పెడుతున్నానంటే మనకి 2 days గ్యాప్ తీసుకుని పెడుతున్నానండి. ఎందుకనంటే నాకు ఒక్కరోజు ఫీడ్ దొరుకుతుంది, ఒక్కరోజు ఫీడ్ అసలు ఎక్కువగా షూట్ చేయను. ఆఫీస్ పరంగా వర్క్ ఉండడం వల్ల షూట్ చేయను. అందుకని ఇంకా నేను ఎక్కువగా ఫీడ్ ఉన్నదాన్ని ఇలా అడ్జస్ట్ అవ్వడానికి పెడుతున్నానండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. మీకు సండే పెడుతున్నాను కదా, అలా ఒకరోజు గ్యాప్ వస్తుంది. దాన్ని 2 కూడా నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి మీరు తప్పుగా అనుకోకండి. సో నాకు 2 days ఇలా గ్యాప్ వస్తుంది. రెండింటిని అడ్జస్ట్ చేస్తే కొన్ని వేరే వీడియోస్ కూడా యాడ్ చేస్తే అది నాకు డ్యూరేషన్ వస్తుందని చెప్పేసి పెడుతున్నాను. ఇంకా వంట చేశాను. వంట అయితే అద్దరిపోయిందండి. ఆలు కర్రీ నేను నార్మల్గానే చేశాను. ఇది పూరీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. నేను ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను. మీకు పర్టికులర్గా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను షార్ట్లో పెడతాను. సో వదిన కోసం రైస్ పక్కకు తీసి పెట్టాను. ఇంకా మేమిద్దరమే తింటున్నాము. అల్లుడు స్కూల్కి వెళ్ళేసి వస్తున్నాడు. వదిన ఆల్రెడీ వచ్చింది. వాళ్ళకి ఇక్కడ డీమార్ట్లో షాపింగ్ ఉందన్నమాట. డీమార్ట్లో షాపింగ్ వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడారండి, నేను కూడా ఇష్టపడతాను. పెద్దదాన్నయ్యే నేనే ఇష్టపడతాను. ఇంకా అల్లుడు ఇష్టపడడంలో తప్పే లేదు. సో వాళ్ళు డీమార్ట్ షాపింగ్ కోసం వస్తున్నారు. వచ్చిన తర్వాత మేము ఇక్కడ గేమ్స్ ఆడుతున్నాము. కైలాసం ఆడుతున్నామండి. మస్తు ఎంజాయ్ చేసిన. ఎందుకనంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను పిల్లలతో టైం స్పెండ్ చేయడం. పెద్దవాళ్ళతో నేను ఎక్కువ కలవలేనండి, ఎందుకో తెలియదు, నాకు ఆ మెచ్యూరిటీ రాలేదు. పెద్దవాళ్ళతో నాకు ఎలా అనిపిస్తుందంటే పెద్దవాళ్ళతో ముచ్చట్లు పెట్టడానికి నేను ఇంకా అర్హురాలని కాదేమో అని అనిపిస్తుంది నాకు. అలా మాట్లాడడం, సీరియల్స్ చూడడం, ఇది వాళ్ళది, ఇది వీళ్ళది అని చెప్పేసి మాట్లాడే మాటలు నాకు రావు. మెయిన్ ఏంటంటే అలా మాట్లాడినప్పుడు కొన్ని గొడవలు కూడా వస్తాయి. వాటిని నేను హ్యాండిల్ కూడా చేయలేను. అందుకనే పిల్లలతో ఎక్కువగా కలిసిపోతాను. వాళ్ళతో ఇండోర్ గేమ్స్ అయినా సరే, అవుట్డోర్ గేమ్స్ అయినా సరే బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట. వాళ్ళతోనే కలిసిపోతాను. అందుకనే ఎవరైనా సరే నా చుట్టూ ఉండే పిల్లలు నాతో బాగా ఇష్టపడతారు. నాకు ఇంత వయసు వచ్చినా కూడా నేను నిజంగా నాలో చిలిపిదనం అదేంటి ఆ పిల్ల చేష్టలు అన్నీ అట్లనే ఉన్నాయండి, అస్సలు పోలేదు. అందుకే నాకు ఇలా పిల్లలతోనే టైం స్పెండ్ చేయడం ఎక్కువగా ఇష్టం. అలానే పొగరు కాదు, పెద్దవాళ్ళతో మాట్లాడడానికి కాదు, కానీ వాళ్ళలాగైతే ముచ్చట్లు పెట్టలేనమాట. ఉన్నంతసేపు ఇలా ఆడుకుందామా, ఏంటిది తొక్కుడు బిల్ల, లేకపోతే నాకు ఇంకా అవుట్డోర్ గేమ్స్ చాలా ఇష్టం. బికాజ్ 2 వర్కౌట్ అయినట్టు అవుతుంది, అదేవిధంగా
వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేస్తాం కదా. సో అవుట్డోర్ గేమ్స్ని బాగా ఇష్టపడతాను. అదేవిధంగా ఇండోర్ గేమ్స్ కూడా నేను బాగా ఇష్టపడతాను. ముఖ్యంగా అయితే బేసిక్గా పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇష్టం అండి. ఎందుకనంటే వాళ్ళ కల్మషం లేదు, వాళ్ళకి ఏం కుల పట్టింపులు ఉండవు, వాళ్ళకి ఏది సంపాదన ఇది అది అని వీళ్ళ మీద చెప్పుకునేది ఇది ఉండదు. సో వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతాను. ఇప్పుడనే కాదండి, చాలా రోజుల నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. ఇంకా ఇక్కడ నేను వాళ్ళతో గేమ్స్ ఆడుతూనే టీ కూడా పెట్టానన్నమాట. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఇంకా టీ పెట్టేసి టీ కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అందరం కలిసి ఇలా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందండి. ఇవాళ రేపు అసలు అదేం లేదు, ఏదో గొడవలు, ఇంకేదో ఆలోచనలు, సంపాదన గురించి, కులం గురించి, వీటి గురించి, వాటి గురించి ఇవన్నీ ఉంటున్నాయి. మీకు మధ్యలో కొంచెం రాఫీడ్ నేను పెడతానండి, చూడండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది మీకు తెలుస్తుంది. మా అల్లుడైతే ఎలా ఆడుతున్నాడు అంటే వాడు నిచ్చెనెక్కితేనేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, కొంచెం డౌన్ అయిపోతే బాధగా ఫీల్ అవుతున్నాడు. వాడిని చూసి ఇంకా టీచ్ చేయడానికి భలే అనిపించింది మాకు. ప్రతిసారి వాడే గెలిచాడండి, నాకు అదే ఆశ్చర్యం. మేము నలుగురం ఆడాము, పెద్దవాళ్ళందరం ఓడిపోయాము ప్రతిసారి కూడా. ఎందుకో తెలీదు, ఇలాంటి గేమ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. అసలు ఒకసారి రాఫీడ్ ఇస్తానని చెప్పాను కదండి, చూడండి అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడు. కన్నైతే వాడకుండా చూసుకోవాలి. 3 గెలిచిరా అయిపోయేది. ఇక్కడ గేమ్లో వాడు విన్ అయిందండి, హ్యాపీగా ఫీల్ అయ్యిండు. తర్వాత మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో మా వాడికి బాగా ఇష్టం అనమాట షాపింగ్, నాకు కూడా అఫ్కోర్స్ ఇష్టం. సో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, డీమార్ట్ అంటే చాలామందికి ఇష్టం. కొంతమంది మనీ ఖర్చు అవుతుంది అది ఇది అని అంటారండి. ఈరోజు టాపిక్ డిస్కషన్ దీని గురించే ఎక్కువగా పెడదాము. ఎందుకు మనీ ఖర్చు అవుతుంది అని అంటే, మనకు బై 1 get 1 ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి ఇందులో. సో మనము ఎక్కువ వస్తుందని ఎక్కువగా కొంటాము, కానీ అది ఎక్కువగా వాడుకుంటాం కదండి, అది గమనించరు. మీరు ఎప్పుడైనా సరే ఏది కొనాలని అనుకుంటారో దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అది మాత్రం కొనుక్కొని వస్తే బిల్లు ఎక్కువ అవ్వదండి. మన కంట్రోల్లో ఉండక మనం ఎక్కువగా బిల్లు చేసి ఇలా బిల్లు ఖర్చు అవుతుందని అంటాము. మీరు అదే కనుక ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారో అది లిస్ట్ మాత్రమే కొనుక్కోండి. మీరే ఒకసారి ఛాలెంజ్ పెట్టుకోండి. ఏంటంటే 2 ఐటమ్స్ ఒకటే లోకల్ వెండర్ దగ్గర తీసుకోండి, అదే డీమార్ట్లో తీసుకోండి. మీకు ఏది తక్కువగా వస్తుందో చూడండి. ఏంటి ఈమె లోకల్ వెండర్స్ని ఇలా తక్కువ చేసి మాట్లాడుతుంది అనుకోవద్దు. లోకల్ వెండర్స్లో కూడా చాలామంది జెన్యున్గా అమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఒకసారి గమనిస్తే కనుక డీమార్ట్ ఇలాంటి షాపింగ్ మాల్స్ లేకముందు వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టేవి కొనేవాళ్ళం అండి. కొంతమంది అయితే అసలు తక్కువ రూపాయి కూడా తగ్గించే వాళ్ళు కాదు, కొంతమంది చాలా జెన్యున్గా ఇచ్చేవాళ్ళు. అంటారు ఇంకా బై 1 get 1 పెడుతున్నారు, ఇలా మోసం చేస్తున్నారు ఇలా అంటారు. కొన్ని చోట్ల డీమార్ట్స్లో ఉన్నాయి, కొన్ని చోట్ల లోకల్ వెండర్స్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ డీమార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి 3-4 క్వాలిటీస్ ఉంటాయి, మనం చూసి తీసుకోవచ్చు. మన కంట్రోల్లో ఉండాలండి. ఇప్పుడు టీవీలో మనకి యాడ్స్ వస్తాయండి, అన్నీ కొనము కదా, మనము ఏది కావాలనుకుంటాం అదే కొంటాము. సో మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలి. మరి లోకల్ వెండర్స్ని ఏంటి వాళ్ళని మోసం చేయమంటారంటే అలా కాదు, మీకు అవైలబుల్లో ఉంటే డీమార్ట్ లాంటిది బెటర్. ఇప్పుడు కొంతమంది అంటారు లోకల్ వెండర్స్ నష్టపోతున్నారని చెప్పేసి. మనం అలా గమనిస్తే సరే వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి, నేను అలా తీసుకోవద్దని చెప్పట్లేదు. ఒక్కసారి ఆలోచించండి, డీమార్ట్లో ఎంతమంది అతను లోకల్ వాళ్ళకి పనులు ఇస్తున్నారో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం వెళ్ళే షాప్లో 1-2 పనుల వాళ్ళు ఉంటారు. అదే డీమార్ట్లో అయితే అలాంటి వాళ్ళు 50-100 మంది ఇస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో ఏది గొప్ప విషయమో చెప్పండి. అలా 50 మందికి వర్క్ చేస్తున్నారు, మనకి ఇవి కూడా ఐటమ్స్ కూడా తక్కువకి ఇస్తున్నారు. సో మీరు ఎంత కొనాలో అది క్వాలిటీ గుర్తుంచుకొని అవి మాత్రమే తీసుకుంటే మీకు బిల్ ఎందుకు ఎక్కువ అవుతుందండి? కాదు, అస్సలే కాదు. సో నాకైతే డీమార్ట్ మంచిగానే అనిపిస్తుంది. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి మీ ఆలోచన మీకే వదిలేస్తున్నాను. మీకు ఏదైనా అనిపిస్తే మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. నాకైతే ఇది పర్సనల్గా ఇష్టం.
సో ఇది నా ఆలోచన. నాకైతే డీమార్ట్ పర్సనల్ ఫేవరెట్ షాపింగ్ మాల్ అనమాట. ప్రతి ఒక్కటి తీసుకోవచ్చండి, ప్రతి ఒక్క దానికి రేట్ ఉంటుంది, మనం కంపేర్ చేసి తీసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నదే తీసుకోండి. దీంట్లో బిల్లు కావద్దు ఎక్కువగా అంటే లిస్ట్ రాసుకొని అది మాత్రమే తీసుకోండి, ఎక్కువ వస్తుందని ఇంకొకటి తీసుకోకండి. అదే నేను ఇచ్చే టిప్. దానికి మించి ఇక్కడ మనం మోసపోయేది ఏది ఉండదు. ఈ కొన్ని చోట్ల కొన్ని జరగవచ్చు సంఘటనలు, అవిటిని పట్టుకొని మొత్తం డీమార్టే తప్పు అని నేనైతే అననండి. నాకైతే ఇది పర్సనల్ ఫేవరెట్. ఇది ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్.